ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నాతో చాలా చక్కగా మాట్లాడారు. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. కొన్నిసార్లు మనం అనుకున్న ప్రతి ప్రయత్నము మన సొంత ఆలోచన అయి ఉంటుంది, అందులో మనం సక్సెస్ చూడలేం. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క చేతులకు అప్పగించేసుకున్నామో, ప్రభువా ఇంకా ఇది నీ వల్లే సాధ్యం, నేనేం చేయలేను, నేను నీకు లోబడిపోతున్నాను, ఇదిగో నా ఆలోచనలు నా క్రియలు అన్నీ కూడా నీకు సబ్మిట్ చేసుకున్నానని ఎప్పుడైతే మనం దేవునికి సబ్మిట్ చేసుకుంటామో, అది కూడా ఎలాగనంటే డౌట్ఫుల్గా కాదు, అనుమానంతో కాదు. దేవుడు నా పక్షాన, ఆయనకి తెలుసు నాకు ఏం చేయాలో, దేవునికి తెలుసు నాకు ఏది ఇష్టమో, నాకు ఏది బాగుంటుందో, నేను ఏ మార్గంలో వెళ్తే నేను నా లైఫ్లో నేను సంతోషం చూడగలుగుతాను, ప్రతిదీ ఆయనకి తెలుసు అని మనకు అర్థమైనప్పుడు ఆయన మార్గానికి మనం అప్పగించేసుకుంటాం. ఎందుకంటే మనము ప్రతి ప్రయత్నము చేసి చివరికి విసుగు ఆయాసమే తప్ప అందులో ఎటువంటి ఆనందము ఉండదు మనకు. అదే దేవుని చేతులకు అప్పగించేస్తే మనం హ్యాపీగా, అంటే చెప్పాలంటే కళ్ళు మూసుకుని వెళ్తాం అంటే చూస్తారా, అలా నమ్మకంతో ఆయన యొక్క మార్గంలో వెళ్ళిపోగలం ఎప్పుడు మనము ఆయనకి సరెండర్ అయిపోయినప్పుడు. అందుకే ఈ వాక్యంలో చూసారా, నీ ప్రవర్తన అంటే నీ ప్రవర్తన అంతటి మీద, కొంచెం కాదు అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీ మార్గాలన్నీ కూడా సరళంగా ఉంటాయి. ఓకే, ఈ ఒక్క వాక్యము నా జీవితాన్ని ఎంతో మార్చింది, మీ జీవితాన్ని కూడా మారుస్తుంది. థ్యాంక్ యూ.